వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ద ఏపీ. దిస్ ఇస్ సతీష్. ఏపీలో అధికార వైసీపీ అభ్యర్థుల మార్పును ముమ్మరం చేసిన నేపథ్యంలో ఇప్పటికీ 4 లిస్టులు విడుదల చేసింది. తొలి 3 జాబితాల్లో 59 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలు నియమించారు సీఎం జగన్. ఇక 9 మందితో విడుదల చేసిన 4వ లిస్టులో 8 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 58 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలు కలిపి మొత్తం 68 స్థానాలకు ఇన్ఛార్జీలు నియమించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మారుస్తున్నారు సీఎం. ఇందులో భాగంగా 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 3 ఎంపీలకు పూర్తిగా టికెట్లు నిరాకరించారు. అయితే ఈసారి టికెట్ దక్కని వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా టికెట్లు దక్కని 28 మంది ఎమ్మెల్యేల్లో 2 రాజ్యసభ అభ్యర్థులుగా ఇప్పటికే ప్రకటించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసును రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది వైసీపీ. దీంతో టికెట్లు దక్కని 28 మందిలో 2కి ఊరట లభించింది. ఓవరాల్గా ఈ 4 జాబితాలకు సంబంధించి ఎలాంటి మార్పులు జరిగాయి అట్ ఎ గ్లాన్స్ ఒకసారి ముందు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారుస్తోంది. ఇప్పటివరకు 68 చోట్ల మొత్తం సీఎం జగన్ మార్పులు చేర్పులు చేశారు. తొలి జాబితాలో 11 సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలను మారుస్తూ తొలి జాబితా విడుదల చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక రెండో జాబితాలో 27 మంది, మూడో జాబితాలో 21 మంది మార్పులతో లిస్టును ప్రకటించారు. లేటెస్ట్గా 4వ జాబితాలో 1 ఎంపీ, 8 ఎమ్మెల్యేలతో 9 మందితో 4వ జాబితా విడుదల చేశారు. 8 చోట్ల ఎమ్మెల్యే, 1 చోట ఎంపీ స్థానాల ప్రకటన మనం 4వ జాబితాలో స్పష్టంగా చూడొచ్చు. అలాగే మొత్తం 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు అసలు ఎక్కడ కూడా టికెట్ లేని వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే అందులో 2కి రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. ఆ 2కి ఒక రకంగా ఊరట లభించింది. 3 సిట్టింగ్ ఎంపీలకి అయితే పూర్తిగా టికెట్ నిరాకరించారు. 4 జాబితాల తర్వాత వాళ్ళకి ఎక్కడ టికెట్ కేటాయించలేదు. అలాగే మరో 23 మంది ఎమ్మెల్యేలకు స్థానచలనం, అంటే వేరే నియోజకవర్గాలు మార్చడం, ఎంపీలుగా స్థానచలనం చేశారు. అభ్యర్థుల మార్పు స్థానచలనాలు కలిగింది. మొత్తం ఓవరాల్గా చూస్తే 51 చోట్ల జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చిన పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం ఎంతమంది సిట్టింగులను పూర్తిగా పక్కన పెట్టారు, ఎవరికి కనీసం ఎక్కడ కూడా సీటు కేటాయించిన పరిస్థితి ఎవరికి ఉంది, వీటన్నిటికి సంబంధించి 4 జాబితాల తర్వాత స్వరూపం ఎలా ఉందో ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా నేను మీకు వివరించబోతున్నా. మార్పులు చేర్పుల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 4 జాబితాలను ప్రకటించింది. మొత్తం 68 మార్పులు చేసింది. అందులో 58 ఎమ్మెల్యేలకు సంబంధించి, అలాగే 10 ఎంపీలకు సంబంధించి ఇన్ఛార్జీలను మారుస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. వీటన్నిటికి సంబంధించి ఓవరాల్గా కొందరు సిట్టింగ్లను పూర్తిగా దూరం పెట్టిన వాతావరణం అయితే కనిపించింది. కొందరు ఇప్పటికే రాజీనామా చేసిన వాతావరణం ఉంది. వాళ్ళని ఎందుకు దూరంగా పెట్టారు అన్న దానికి సంబంధించి 10 టీవీ ఇన్ డీటెయిల్గా అందిస్తున్న రిపోర్ట్ మీరు వాచ్ చేస్తున్నారు. ముందుగా ఈ 4 జాబితాల తర్వాత ఇప్పటివరకు జరిగిన పూర్తి మార్పులు చేర్పులు, అలాగే అస్సలు టికెట్ దక్కని సిట్టింగ్లకు సంబంధించి మనం ఇప్పుడు ఎనాలిసిస్ చేయబోతున్నాం. ముందుగా జిల్లాల వారీగా వద్దాం. రాయలసీమ నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పూతలపట్టు, ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ఉంది. ఇక్కడ ఎంఎస్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన పూర్తి స్థాయిలో పక్కన పెట్టారు. ఎందుకంటే ఎంఎస్ బాబు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద విజయం సాధించారు. అలాగే దళితుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు, మాలాంటి నేతలకు ముఖ్యమంత్రి దర్శన భాగ్యమే కొరవడిందంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కొంత గొంతు సవరించుకున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆయన తీరును సీరియస్గానే తీసుకుందన్నది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంతకుముందే మీకు టికెట్ ఇవ్వము, సహకరించాలి, అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు కూడా ఎంఎస్ బాబు వెనక్కి తగ్గలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే 2014 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన మూతిరేవెల సునీల్ కుమార్కు మళ్ళీ పూతలపట్టు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అభ్యర్థిగా అవకాశం కల్పించింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మూతిరేవెల సునీల్ కుమార్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించింది. కానీ ఈసారి గత ఎన్నికల్లో టికెట్ సంపాదించి విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఈసారి నిరాకరించి గతంలో నిరాకరించిన సునీల్ కుమార్కు మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన వాతావరణం మనం పూతలపట్టులో చూడొచ్చు. ఓవరాల్గా ఎంఎస్ బాబు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ఇప్పటివరకు ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరి పార్టీకి సహకరిస్తారా లేదంటే వేరే దారి చూసుకుంటారా ఏంటనేది మనకి కొద్ది రోజుల్లో తేలబోతోంది. నెక్స్ట్ చూద్దాం. నవాజ్ బాషా ప్రస్తుతం మదనాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈయన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసింది. ఆయనకి ఎక్కడా స్థానచలనం జరగలేదు, ఇంకా ఎలాంటి హామీ కూడా లభించలేదు. పూర్తిగా వ్యతిరేక పవనాలు వీస్తుండడం, సర్వేలు ప్రతికూలంగా ఉన్న నేపథ్యం, అలాగే జిల్లాలో పార్టీ పెద్దలతో సరైన సమన్వయం లేమి, అంతకుమించి రెడ్డి సమాజ వర్గంతో సరైన సయోధ్య లేకపోవటం, ఇలాంటి కారణాలతో నవాజ్ బాషాను మదనపల్లిలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ఇక్కడ ఎలాంటి మార్పు జరిగిందో ఒకసారి చూద్దాం. నిసార్ అహ్మద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నిసార్ అహ్మద్ను మదనపల్లి టికెట్ వరించింది.
మదనాపల్లి నుంచి నిసార్ అహ్మద్ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. పూర్తిగా నవాజ్ బాషాను పక్కన పెట్టిన పరిస్థితుల్లో ఇప్పటివరకు అయితే నవాజ్ బాషా ఎలాంటి వ్యతిరేక ప్రకటనలు చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తానని ఆయన చెప్పినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అలాగని వ్యతిరేకంగా మాట్లాడలేదు కాబట్టి మరి పూర్తి స్థాయిలో పార్టీకి ఎన్నికల్లో సహకరించారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గానే చిత్తూరు జిల్లాలో చర్చలో ఉంది. నెక్స్ట్ చూద్దాం. మేడా మల్లికార్జున రెడ్డి రాజంపేట నియోజకవర్గంకు సంబంధించి మనం చూస్తే మార్పు కూర్పుల్లో భాగంగా పూర్తిగా మేడా మల్లికార్జున రెడ్డిని పూర్తి స్థాయిలో దూరం పెట్టేశారు. గత ఎన్నికల్లో విజయం సాధించారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మేడా మల్లికార్జున రెడ్డికి కొంత ప్రతికూల వాతావరణం ఉంది. అలాగే పార్టీలో అక్కడున్న వర్గపోరు, పార్టీ శ్రేణులతోనూ ద్వితీయ శ్రేణి కేడర్తోనూ సరైన సయోధ్య లేదు అన్న రిపోర్ట్స్ ఉండడం, సర్వేలు కూడా ప్రతికూలంగా మారడంతో పూర్తి స్థాయిలో మేడా మల్లికార్జున రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ఇక్కడ ఎలాంటి మార్పు చేసిందో ఒకసారి చూద్దాం. మార్పుల్లో భాగంగా ఆకేపేట అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుంచి ఈసారి అవకాశం కల్పించారు. ఆకేపేట అమర్నాథ్ రెడ్డి మనకు తెలుసు, చాలా సీనియర్ నేత, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న నేత. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నారు. ఆయన మాటకు విలువిస్తూ ముందుకు నడుస్తూ లాయల్గా ఉన్నారన్న గుర్తింపు తెచ్చుకున్నారు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితమైన నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. ప్రస్తుతం ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న నేపథ్యంలో తిరిగి రాజంపేట నుంచి ఆయనకి ఈసారి అవకాశం దక్కింది. సిట్టింగ్గా ఉన్న మేడా మల్లికార్జున రెడ్డిని పక్కన పెట్టారు. అయితే మేడా మల్లికార్జున రెడ్డి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు, ఎక్కడా కొంత వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా వార్తలు కూడా రాలేదు కాబట్టి మరి గుంభనంగా ఉన్నారు. ఎన్నికల నాటికి మేడా మల్లికార్జున రెడ్డి సయోధ్య కుదుర్చుకొని ఆకేపేట అమర్నాథ్ రెడ్డి విజయానికి కృషి చేస్తారా, లేదంటే తెర వెనక రాజకీయం నడుపుతారా, లేదంటే పార్టీ కట్టుబడి, పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం ఉంచి అభ్యర్థి విజయానికి పాటుపడతారా? ఇవి తెలియాలంటే కొద్ది రోజులు మనం ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్ వి వరప్రసాదరావు గూడూరుకు సంబంధించి ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. మనం చూసుకుంటే అటు గూడూరు నుంచి గత ఎన్నికల్లో వరప్రసాద్ విజయం సాధించారు. ఆయన మాజీ ఐఏఎస్ అధికారి. అయితే ముందు నుంచి కూడా మాజీ ఐఏఎస్ అధికారి అయినప్పటికీ శాసనసభ్యుడిగా ఆయన పనితీరు కంటే వ్యవహార తీరు అనేది బాగా వార్తల్లోకి వచ్చింది. ఆయన పార్టీ శ్రేణులతో వ్యవహరించే తీరు కానీ ప్రజలతో వ్యవహరించే తీరు పైన మధ్యలో కొన్నిసార్లు కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చికాకు పెట్టే తరహాలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యం కూడా ఉంది. అంతకుమించి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న మురళితో సరైన సయోధ్య లేకపోవటం, సహకరించకపోవటం, ఎమ్మెల్యేగా తన మాటే చెల్లుబాటు కావాలని పదే పదే అంటుండడం, పార్టీ హైకమాండ్ 1-2 సార్లు సర్దుబాటు చర్యలు చేపట్టినా కూడా మళ్ళీ తర్వాత పరిస్థితి మొదటికే రావడం, వీటన్నిటి నేపథ్యంలో వరప్రసాద్ను పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి దూరంగా పెట్టింది. మరి ఎవరు వచ్చారో ఒకసారి చూద్దాం. మేరిగ మురళి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు గూడూరు నుంచి. ఆయన మేరిగ మురళిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. యాక్చువల్గా వరప్రసాదరావు వర్సెస్ మేరిగ మురళి అన్నట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం గూడూరులో జరిగింది. ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. చివరికి మేరిగ మురళికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్ జెండా ఊపింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి వరప్రసాద్ను పూర్తిగా పక్కన పెట్టారు. ఎక్కడ స్థానచలనం చేయలేదు, ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు. బట్ వరప్రసాదరావు ఇప్పుడైతే గుంభరంగా ఉన్నారు. అప్పటి నుంచి బయటికి ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేదు కాబట్టి ఆయన పార్టీతోనే ఉన్నట్టుగానే పరిగణించాలి, ఖచ్చితంగా పార్టీ నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉంటారని పార్టీ నాయకులు చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ చూద్దాం. చిత్తూరు సంబంధించి జంగాలపల్లి శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జంగాలపల్లి శ్రీనివాస్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దూరం పెట్టింది. అయితే ఒక ఉపశమనం, ఒక ఊరట కలిగించే అంశం ఏంటంటే జంగాలపల్లి శ్రీనివాసు బలిజ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, చిత్తూరు నుంచి శాసనసభ్యుడిగా ఉన్నారు. జంగాలపల్లి శ్రీనివాస్కు ఎమ్మెల్యేగా అంటే పదవిని పక్కన పెట్టినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యన ప్రకటించిన 3 రాజ్యసభ అభ్యర్థుల్లో ఒకరిగా జంగాలపల్లి శ్రీనివాస్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం కల్పించారు. అంటే ఒక రకంగా ప్రమోషన్ దక్కిందన్న చర్చ కూడా జిల్లాలో వినిపిస్తోంది. ఇటు ఎమ్మెల్యేగా పక్కన పెట్టినప్పటికీ ఒక రాజ్యసభ అభ్యర్థిగా అనౌన్స్ చేయటం, 2 ఖచ్చితంగా రాజ్యసభ వచ్చే సీటు కాబట్టి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఒక రకంగా ప్రమోట్ అయ్యారన్న చర్చ బలంగా సాగుతుంది. అయితే ఈయన స్థానంలో ఈసారి ఎవరికి అవకాశం ఇచ్చారో ఒకసారి చూద్దాం. విజయానందరెడ్డి ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు. విజయానందరెడ్డి ఆయన చిత్తూరు నుంచి ఈసారి బరిలో దిగబోతున్నారు. విజయానందరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగే నేత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కూడా ప్రస్తుతం పదవిలో ఉన్నారు. ఈసారి విజయానందరెడ్డి చిత్తూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. జొన్నలగడ్డ పద్మావతి సింగనమల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ప్రస్తుతం ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జొన్నలగడ్డ పద్మావతి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే జాబితాలు ప్రకటించక ముందే
కొందరు ఓపెన్ అయిపోయారు. ఆ, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీలో కొందరు తీరు నచ్చటం లేదు, కష్టపడిన వాళ్ళకి అవకాశాలు దక్కటం లేదు, ఏ సర్వేలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఆ తరహాగా కొన్ని వ్యాఖ్యలు కూడా జొన్నలగడ్డ పద్మావతి చేశారు. తర్వాత మళ్ళీ అటు తాడేపల్లి సీఎం నివాసం నుంచి మళ్ళీ పిలుపు రావడం, మళ్ళీ వచ్చిన తర్వాత ఒకరోజు సాయంత్రం ఆమె మళ్ళీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జగనన్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను, పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తానంటూ ఆమె ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో మరి జొన్నలగడ్డ పద్మావతి కొంత వెనక్కి తగ్గారు, కొంత అసంతృప్తి విషయంలో కూడా కొంత వెనక్కి తగ్గారు అనేది పార్టీ వర్గాలు చెప్తున్నమాట. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతిని పక్కన పెట్టి ఎవరిని తెచ్చారో ఒకసారి చూద్దాం. ఎం వీరాంజనేయులు సింగనమల నుంచి ఈసారి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఫస్ట్ టైం ఆయన సింగనమల నుంచి పోటీ చేస్తున్నారు. కొత్త అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అవకాశం కల్పించింది. నెక్స్ట్ చూద్దాం. మడకశిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎం తిప్పేస్వామి ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. తిప్పేస్వామి కోసం మనం చెప్పుకోవాలంటే 2019 ఎన్నికలు కరెక్ట్గా 4-5 నెలల ముందు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తిరిగి ఆయన ఎమ్మెల్యే పదవి దక్కించుకోగలిగారు. ఎందుకంటే అంతకుముందు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారో ఆయనకు సంబంధించి ఆయన అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారంటూ తిప్పేస్వామి ఆయనపై ఒక రకంగా పెద్ద న్యాయ పోరాటమే చేశారు. అయితే హైకోర్టులో తిప్పేస్వామికి అనుకూలంగా తీర్పు రావడం, ముందు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో చివరి 4-5 నెలలకి తిప్పేస్వామి ఎమ్మెల్యే అయ్యారు 2014-2019 మధ్య. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, విజయం సాధించడం అంతా జరిగిపోయింది. కానీ ఈసారి కొంత సర్వేలు ప్రతికూలంగా ఉన్నాయి, పబ్లిక్ ఎక్కువగా అందుబాటులో ఉండరు అన్న ఒక ప్రధానమైన ఆరోపణ, జిల్లాలోని పార్టీ పెద్ద నాయకులతో సమన్వయం లేమి, ఇలాంటి అన్నిటి నేపథ్యంలో తిప్పేస్వామిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పక్కన పెట్టింది. స్థానచలనం కూడా లేదు. పూర్తిగా పక్కన పెట్టిన ఎమ్మెల్యేలకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం, పక్కన పెట్టిన ఎంపీలకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి 4 జాబితాల తర్వాత తిప్పేస్వామి ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీలో లేరు. అయితే ఆయన ఇంకా వ్యతిరేకంగా మాట్లాడలేదు, కొంత మధ్యలో అసంతృప్తి వ్యక్తం చేసిన, ఇప్పుడైతే కొంత స్తబ్దుగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి తిప్పేస్వామి ప్లేస్లో ఎవరిని తెచ్చారో ఒకసారి చూద్దాం. ఈర లక్కప్ప, మడకశిర నుంచి ఈర లక్కప్పని అభ్యర్థిని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిప్పేస్వామి స్థానంలో అభ్యర్థిగా రంగంలో దించుతోంది. నెక్స్ట్ చూద్దాం. పివి సిద్ధారెడ్డి ప్రస్తుతం కదిరి సిట్టింగ్ శాసనసభ్యుడు, గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద విజయం సాధించారు. కానీ ఇక్కడ ఒక మార్పు జరిగింది. ఆ మార్పు ఏంటో ఒకసారి చూద్దాం. దానికి దారితీసిన పరిస్థితులు కూడా నేను మీకు వివరిస్తాను. మార్పు చూస్తే బిఎస్ మక్బూల్ అహ్మద్ అనే మైనార్టీ అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అభ్యర్థిగా ప్రకటించింది. కదిరి అనేది జనరల్ సీట్ అయినప్పటికి కూడా కదిరిలో మొత్తం మనం 1952 నుంచి ఎలక్షన్స్ చూస్తే దాదాపు 4-5 సార్లు మైనార్టీ అభ్యర్థులు కూడా ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి ఉంది. అంటే మైనార్టీ ఓట్ బ్యాంకు ఒక డామినేటెడ్ ఓట్ బ్యాంక్గా, ఒక సిగ్నిఫికెంట్ ఓట్ బ్యాంక్గా కదిరిలో ఉన్న వాతావరణం ఉన్న నేపథ్యంలోనే గతంలో చాలా పార్టీలు మైనార్టీ అభ్యర్థులకు ఇక్కడ టికెట్లు ఇచ్చాయి. ఈసారి సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు మైనార్టీలు, ఇటు ఎస్సీలు, అలాగే ఓసీ సీట్లలో బీసీలు, ఇట్లా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ మేము అన్ని వర్గాలకు సమ ప్రాతినిధ్యం కల్పిస్తున్నాము అన్న ఒక సిగ్నల్ ఇవ్వడానికి ఎన్నికల వేళ ఒక ఎత్తుగడగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జాబితాల్లో అది చూపించే ప్రయత్నం చేస్తోంది. దానిలో భాగంగా కదిరిలో ఆ ఈక్వేషన్ చోటు చేసుకుందని మనం అనుకోవాలి. కదిరిలో ప్రస్తుతం జనరల్గా పివి సిద్ధారెడ్డి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన పూర్తిగా పక్కన పెట్టారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కూడా ఆయన కొంత ఓకే చేసుకున్నారు, ఓకే అయ్యారు అన్నదే జిల్లాలో జరుగుతున్న చర్చ. బిఎస్ మక్బూల్ అహ్మద్ ఇప్పుడు కదిరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాబోతున్న ఎన్నికల్లో రంగంలో ఉండబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు రామచంద్రారెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలిసిన వాళ్ళు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కాపు రామచంద్రారెడ్డి కూడా తెలుస్తారు. ఎందుకంటే కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ అటు కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పటి నుంచి అటు జగన్మోహన్ రెడ్డితో వెన్నంటే ఉన్నారు. ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గాలి జనార్దన్ రెడ్డికి కాపు రామచంద్రారెడ్డి కూడా అంతే అత్యంత సన్నిహితుడు. వాళ్ళ ద్వారా ఈ అటు రాజశేఖర రెడ్డి కుటుంబానికి వీళ్ళకి ఆ కనెక్షన్ అనేది ఏర్పడింది. రాజకీయంగా ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈసారి అనూహ్యంగా కాపు రామచంద్రారెడ్డినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది. పూర్తిగా వ్యతిరేకత ఉండడం, సొంత కుటుంబం నుంచే కొంత పొరపచ్చాలు రావటం, స్వయాన సోదరుడే సహకరించనని ప్రకటన చేయటం, అలాగే పార్టీ శ్రేణులు కూడా ఈసారి ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాలని పట్టుబడ్డం, సర్వేలు కూడా ప్రతికూలంగా ఉండటం, ఇలాంటి ఒక 5 అంశాల ప్రాతిపదికగా తీసుకొని కాపు రామచంద్రారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది.
అయితే కాపు రామచంద్రారెడ్డి అయితే వెంటనే బరస్ట్ అయిపోయారు. ఎక్కడైతే తాడేపల్లి వచ్చారో సీఎంని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి బయటకు వచ్చిన వెంటనే నా గొంతు కోసారంటూ కొన్ని పెద్ద వ్యాఖ్యలు చేశారు ఆయన. అలాగే నేను నా భార్య ఇద్దరు ఇండిపెండెంట్గా 2 స్థానాల నుంచి పోటీ చేస్తాము, నేను ఇంత విశ్వసనీయంగా ఉంటే నాకు ఇలాంటి పరిస్థితి తెస్తారా, నేను ఊహించలేదంటూ కాపు రామచంద్రారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో వేరే పార్టీ ఎవరైనా టికెట్ ఇచ్చినా పోటీ చేస్తానని కూడా చెప్పారు. అయితే రాయదుర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు, మిగతా పార్టీల నుంచి ఈయనకి అవకాశం లేని పక్షంలో ఈసారి కాపు రామచంద్రారెడ్డి మాత్రం పార్టీతో పూర్తిగా డిఫర్ అయిన నేపథ్యంలో ఇండిపెండెంట్గా రంగంలో అయితే దిగబోతున్నారు. కాపు రామచంద్రారెడ్డి ప్లేస్లో ఎవరిని తెచ్చారో మార్పు చేర్పుల భాగంగా ఒకసారి చూద్దాం. మెట్టు గోవిందరెడ్డి రాయదుర్గం నుంచి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. మెట్టు గోవిందరెడ్డి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఏపీఐఐసికి ఆయన చైర్మన్గా పదవిలో ఉన్నారు. ఈసారి మెట్టు గోవిందరెడ్డికి రాయదుర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దించుతోంది. నెక్స్ట్ చూద్దాం. ఇక గోదావరి జిల్లాకు సంబంధించి మనం చూస్తే జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. జ్యోతుల చంటిబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జ్యోతుల చంటిబాబును ఇక్కడ పూర్తి స్థాయిలో పక్కన పెట్టిన వాతావరణం అయితే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద విజయం సాధించారు. అయితే జ్యోతుల చంటిబాబు చేసిన వ్యాఖ్యలు 2 రకాలుగా, అంటే ఇక్కడ వేరే అభ్యర్థి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను స్వాగతిస్తానని జాబితా ప్రకటనకు ముందే జ్యోతుల చంటిబాబు ఒక ప్రకటన చేసిన వాతావరణం కనిపించింది. ఆ తర్వాత కూడా పార్టీ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తానని చెప్తున్నారు, కానీ తెర వెనక మాత్రం ఆయన సహకరించారన్న ఒక డౌట్ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ మార్పుల్లో భాగంగా ఎవరు తెచ్చారు, దానికి కారణం మీ వివరిస్తాను, ముందు అది చూద్దాం. జ్యోతుల చంటిబాబు ప్లేస్లో ఎవరిని తెచ్చారంటే తోట నరసింహం. ఈయన మాజీ మంత్రి, మాజీ ఎంపీ కూడా, చాలా సీనియర్ పొలిటీషియన్ తోట నరసింహం. అయితే తోట నరసింహాన్ని తెచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జ్యోతుల చంటిబాబు ఎలా వ్యవహరించబోతున్నారనే దానిపైనే జగ్గంపేటలో తోట నరసింహారావు గెలుపు అనేది ఆధారపడి ఉంది ఇక్కడ. ఎందుకంటే జ్యోతుల చంటిబాబుతో తలపడే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీనియర్ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జ్యోతుల చంటిబాబు సమీప బంధువులే. గతంలో ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జ్యోతుల చంటిబాబు, టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ తలపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, జ్యోతుల చంటిబాబుకు టికెట్ దక్కని పరిస్థితుల్లో తెర వెనక ఖచ్చితంగా జ్యోతుల నెహ్రూకు జ్యోతుల చంటిబాబు సహకరించే అవకాశం ఉంది అన్న ఒక చర్చ అయితే బలంగా సాగుతోంది. ఈ అనుమానం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా దీన్ని ఆరా తీసింది అన్నది ఒక సమాచారం. అయితే జ్యోతుల చంటిబాబు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి నేను కృషి చేస్తాను, ఇవన్నీ తప్పుడు ప్రచారాలంటూ ఆయన హైకమాండ్కు వివరణ కూడా ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఈసారి తోట నరసింహం జగ్గంపేట నుంచి రంగంలో ఉండబోతున్నారు. అయితే తోట నరసింహం ఫ్యామిలీకి సంబంధించి గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి తోట నరసింహం భార్య తోట వాణి అప్పటి హోంమంత్రి పైన పోటీ చేసిన వాతావరణం, నిమ్మకాయల చినరాజప్పై పోటీ చేసిన వాతావరణం ఉంది, ఆమె ఓడిపోయారు. ఈసారి ఆమెకు అక్కడ ఎలాంటి టికెట్ ఇవ్వలేదు, కానీ ఆ ఫ్యామిలీ నుంచి తోట నరసింహంకు కాకినాడకు సమీపంలోనే ఉన్న జగ్గంపేట అసెంబ్లీకి అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. నెక్స్ట్ చూద్దాం. పర్వత ప్రసాద్ ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పర్వత ప్రసాద్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దూరంగా పెట్టేసింది. ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు కొంత వ్యతిరేకంగా బాగా నష్టం కలిగించే స్థాయిలో మాట్లాడకపోయినా కొంత బాగా వ్యతిరేకతతో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన బుజ్జగించడానికి ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్తగా ఉన్న మిథున్ రెడ్డి ఇంకా ప్రయత్నం చేస్తున్నారన్న ఒక ప్రచారం అయితే ఉంది. ఇప్పుడు ప్రతిపాడులో పర్వత ప్రసాద్ స్థానంలో ఎవరిని మార్చారో ఒకసారి చూద్దాం, ఎవరిని తెస్తున్నారో చూద్దాం. వరుపుల సుబ్బారావు 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఎమ్మెల్యేకి కూడా విజయం సాధించారు. గత ఎన్నికలు ఆయనకి టికెట్ రాకపోవడంతో ఆయన నొచ్చుకున్న వాతావరణం అయితే ఉంది. కానీ ఈసారి మళ్ళీ వరుపుల సుబ్బారావుకు ప్రతిపాడు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పర్వత ప్రసాద్ను దూరం పెట్టారు. అయితే వరుపుల సుబ్బారావుకి సంబంధించి పోటీ పడే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దివంగత నేత వరుపుల రాజా భార్య, ఆమె ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. స్వయాన ఆమె వరుపుల సుబ్బారావుకు మనవరాలు అవుతారు. అంటే ప్రతిపాడులో తాత మనవరాళ్ళ మధ్య ఈసారి పోటీ జరగబోతోంది. చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ ఇక పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. పెండెం దొరబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పెండెం దొరబాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దూరం పెట్టేసింది. ఆయన కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేనలో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే జనసేన నుంచి పిఠాపురం టికెట్కి సంబంధించి ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి మార్పు జరిగిందో దానికి దారితీసిన పరిస్థితులు అంటే ఒకసారి వివరిస్తాను. మార్పులు చేర్పుల్లో భాగంగా పెండెం దొరబాబు ప్లేస్లో
కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతను ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించుతున్నారు. ఇప్పటివరకు కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎవరనేది ప్రకటన కూడా చేయలేదు. వంగ గీత ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కానీ పిఠాపురం నుంచి ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దించుతున్నారు కాబట్టి కాకినాడకి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. చలంశెట్టి సునీల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అది వేరే అంశం. అయితే పెండం దొరబాబు అప్పుడే అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన నుంచి పోటీ చేయడానికి కొంత సమాయత్తమయ్యారు. ఆల్రెడీ అక్కడ ఉన్న జనసేన ఇన్ఛార్జ్ కొంత బలంగా ఉండడం, రెండోది జనసేన కోరుకుంటున్న సీట్లలో పిఠాపురం ఉండడంతో మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి సడన్గా పార్టీలో చేరడానికి సిద్ధమైన పెండం దొరబాబుకు జనసేన నుంచి టికెట్ హామీ లభించలేదు. ఈ నేపథ్యంలో పెండం దొరబాబు ఇప్పుడు ఏం చేయబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. కొంత ఆయన్ని వెనక్కి తగ్గించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మనం అది చూస్తున్నాం. మూడోది ముద్రగడ పద్మనాభం ఇప్పుడు జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముద్రగడ పద్మనాభం కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయొచ్చన్న చర్చ జరుగుతోంది జనసేన టీడీపీ కాంబినేషన్లో భాగంగా. ఒకవేళ అలా కాని పక్షంలో ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబు పిఠాపురం సీటు నుంచి జనసేన అభ్యర్థిగా రంగంలో ఉండొచ్చన్న ఒక కొత్త అంశం ఇప్పుడు తెర ముందుకు వచ్చింది. అంటే అలా ఏ విధంగా చూసుకున్నా పెండం దొరబాబుకు ఇంకా వేరే పార్టీ నుంచి కూడా ఆ ఛాన్స్ లేని వాతావరణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, లేదంటే వేరే పార్టీ నుంచి టికెట్ హామీ లభించలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి వేరే పార్టీలతో చేతులు కలుపుతారా ఏమో, అది మనకి కొద్ది రోజుల్లో తేలబోతుంది. అయితే ఇక్కడ తీసుకొచ్చిన వంగ గీత కోసం ఎందుకు పిఠాపురం తీసుకొచ్చారంటే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ టికెట్ మీద ఇదే వంగ గీత ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పిఠాపురం ఆమెకు కొత్త కాదు, బంధువర్గం ఉంది. గతంలో 5 ఏళ్ళ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, నియోజకవర్గంతో పరిచయాలు కూడా ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంగ గీతాన్ని ఈసారి రంగంలో దించింది. నెక్స్ట్ చూద్దాం. కొండేటి చిట్టిబాబు గోదావరి జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ కొండేటి చిట్టిబాబును పూర్తిగా దూరం పెట్టారు. ప్రధానంగా పనితీరువే ఇక్కడ ప్రాతిపదిక అయిందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న కారణం. అలాగే పార్టీ శ్రేణుల్లో కొంత వ్యతిరేకత. మూడోది సర్వేలు, దాదాపు 4 సర్వేలు చేస్తే 3 సర్వేలు పూర్తిగా ప్రతికూల వాతావరణం ఉన్న నేపథ్యంలోనే కొండేటి చిట్టిబాబును పక్కన పెట్టారు. పార్టీ నిర్ణయాన్ని మీరు ఒబే చేయాలి, మీకు ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చినప్పటికి కూడా కొండేటి చిట్టిబాబు కొంత మెత్తబడ్డారని ప్రచారం జరుగుతుంది. కానీ మరి సహకరిస్తారా లేదన్న ఒక అనుమానం అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు ఉంది. ఇక్కడ మార్పులు చేర్పుల భాగంగా ఎవరిని తెచ్చారో ఒకసారి చూద్దాం. ఇక్కడ విపర్తి వేణుగోపాల్ను ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించుతోంది. ప్రస్తుతం విపర్తి వేణుగోపాల్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. ఆయనకు ఇక్కడ అవకాశం ఇచ్చారు. అయితే విపర్తి వేణుగోపాల్ మొన్న ఒక ప్రకటన కూడా చేశారు, ఖచ్చితంగా కొండేటి చిట్టిబాబు సహకరిస్తారు, మేమందరం జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేస్తాను ఒక ప్రకటన బయటికి చేసినప్పటికీ కూడా మరి కొండేటి చిట్టిబాబు సహకరిస్తాడా సహకరించడం అనేది కొంత ఏదో ఒక మూల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే అనుమానం అయితే ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. తోగూరు ఆర్దర్ ప్రస్తుతం నందికట్కూరు శాసన సభ్యుడిగా సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇక్కడ తోగూరు ఆర్దర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల్లో భాగంగా 4వ జాబితాలో భాగంగా పక్కన పెట్టారు. అయితే ఇది ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్దర్కు అలాగే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేతగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి మధ్య నువ్వా నేను అన్నట్టుగా కొంత రాజకీయం నడుస్తోంది. అంటే ఒక రకంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకి ఆర్దర్కు అక్కడ కొంత సెట్ కాలేదు అన్న వాతావరణం ఎప్పటి నుంచో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద కూడా 2-3 సార్లు పంచాయతీ వెళ్ళింది. ఒకనొక సందర్భంలో సీఎం వద్దకే పంచాయతీ చేరిన నేపథ్యం అయితే కనిపించింది. అయినప్పటికి కూడా ఆర్దర్ తన తీరును మార్చుకోలేదన్న అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉంది. తిరిగి ఆర్దర్ టికెట్ ఇస్తే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నేను ఖచ్చితంగా పని చేయను, పార్టీకి సంబంధించి పార్టీలను ఉంటాను కానీ పార్టీకి నేను పని చేయనని ఆయన కరాఖండిగా చెప్పినట్టుగా పార్టీ వర్గాల సమాచారం. అక్కడ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పార్టీ కోసం కష్టపడకపోతే అక్కడ విజయం సాధించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇలాంటి సంకట స్థితి ఏర్పడిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైనల్గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అభిప్రాయానికి పెద్దపీట వేసింది. తోగూరు ఆర్దర్ను ఇక్కడ పక్కన పెట్టేసింది. అయితే తోగూరు ఆర్దర్ ప్లేస్లో ఇక్కడ ఎవరిని తెచ్చారో ఒకసారి చూద్దాం. డాక్టర్ సుధీర్ దారా, ఈయన నందికొట్కూరు నుంచి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఫస్ట్ టైం ఆయన ఎన్నికల బరిలో దిగుతున్నారు. అయితే ఈయన ఇక్కడ నాన్ లోకల్. సుధీర్ దారా ఈ జిల్లాకు చెందిన వ్యక్తి కాదు, ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన కడపలో ఆయన ఒక ప్రముఖ వైద్యుడు, ఆయన అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో సుధీర్ దారాకు నందికొట్కూరు సీటు లక్కీగా దక్కిందనేది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అలాగే 1-2
వ్యాపారాలకు సంబంధించి కూడా కొంత పార్ట్నర్గా ఉన్నారు అన్నది బయట జరుగుతున్న ప్రచారం. ఇక నెక్స్ట్ చూద్దాం. ఎమ్మిగనూరుకు సంబంధించి చెన్నకేశవరెడ్డి ప్రస్తుతం ఆయన సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. చెన్నకేశవరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది. ఇప్పుడు ఈయన స్థానంలో ఎవరు తెచ్చారో ఒకసారి చూద్దాం. మాచాని వెంకటేష్ అనే అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రంగంలో దించుతోంది ఎమ్మిగనూరు నుంచి. ఎమ్మిగనూరు అంటే మనకు తెలిసి ఎక్కువగా చేనేత ఓట్లు అనేవి ఇక్కడ అత్యంత కీలకంగా ఉన్న నేపథ్యంలో ఈసారి చెన్నకేశవరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టింది. మాచాని వెంకటేష్కు అవకాశం ఇచ్చారు. అయితే చెన్నకేశవరెడ్డి ఎంతవరకు సహకరిస్తారనేది కొంత ఆసక్తికరమైన అంశమే. కానీ చెన్నకేశవరెడ్డికి సంబంధించి పార్టీలు కూడా వ్యతిరేకతున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తారన్న భావనలో మాచాని వెంకటేష్ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. మార్పులు చేర్పుల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 జాబితాల తర్వాత ఎవరికి పూర్తిగా దూరం పెట్టింది అటు ఎంపీల పరంగా ఎమ్మెల్యేల పరంగా అన్న దానికి సంబంధించి, అలాగే ప్రస్తుతం అక్కడ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఏంటి, పక్కన పెట్టిన సిట్టింగ్ శాసనసభ్యులు సహకరించే వాతావరణం ఉందా, వీటన్నిటికి సంబంధించి టెంటివ్ అందిస్తున్న ఎనాలిసిస్ ప్రస్తుతం మీరు వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు కోడుమూరు ఎస్సీ రీజన్ నియోజకవర్గం ప్రస్తుతం ఇక్కడ జె సుధాకర్ సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల్లో భాగంగా జె సుధాకర్ను పక్కన పెట్టారు. ఇక్కడ ఎవరు వచ్చారో ఒకసారి చూద్దాం. సుధాకర్ ప్లేస్లో డాక్టర్ సతీష్ ఇక్కడ అవకాశం దక్కించుకున్నారు. అయితే డాక్టర్ సతీష్ కోసం మనం చెప్పాలంటే ఈయన పేరు ఆదిమూలపు సతీష్. మరి ఆదిమూలపు సతీష్ అంటున్నారు, మంత్రి ఆదిమూలపు సురేష్కి సంబంధం ఉందంటే ఎస్, మీ గెస్ కరెక్టే. మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్కు స్వయాన డాక్టర్ సతీష్, ఆదిమూలపు సతీష్ స్వయాన సోదరుడు. అంటే ఒక రకంగా ఇద్దరు అన్నదమ్ములకి ఈసారి టికెట్ లభించింది. అయితే డాక్టర్ సతీష్కు కోడుమూరు నుంచి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి ఆయన రంగంలో దిగుతున్న వాతావరణం ఒకటైతే, సోదరుడు మార్పులు చేర్పుల భాగంగా మనకు తెలుసు ఆదిమూలపు సురేష్ను ఆల్రెడీ ఎర్రగొండపాలెం నుంచి ఆయన కొండపై నియోజకవర్గానికి మార్పులు చేర్పుల్లో భాగంగా మార్చారు. ఈసారి ఆయన కొండపై నుంచి రంగంలో ఉండబోతున్నారు. కానీ ఎంత మార్పులు చేర్పులు, ఎంత కాంపిటీషన్లోని ఇద్దరు అన్నదమ్ములు సీట్లు సంపాదించుకోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక విశేషంగా చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ చూద్దాం. కృష్ణా జిల్లా తిరువూరుకు సంబంధించి కొక్కిలగడ్డ రక్షణ నిధి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద. ఆ పార్టీకి సంబంధించి ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నారు. రక్షణ నిధికి సంబంధించి టికెట్ ఇవ్వమని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్పేసింది. చెప్పిన తర్వాత కూడా ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన వాతావరణం కూడా ఉంది. అందరూ ఊహించినట్టుగానే రక్షణ నిధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రక్షణ నిధికి ఈసారి పూర్తిగా పక్కన పెట్టేసిన వాతావరణం. ఆయన కూడా ఇంకా తెలుగుదేశం పార్టీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న చర్చ ఇప్పటికే కృష్ణా జిల్లాలో మొదలైంది. ఈయన స్థానంలో ఎవరిని తెచ్చారో ఒకసారి మనం చూద్దాం. నల్లగట్ల స్వామిదాస్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొక్కిలగడ్డ రక్షణ నిధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరిస్తే నల్లగట్ల స్వామిదాస్ ప్రస్తుతం ఒక టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే నల్లగట్ల స్వామిదాస్ అసంతృప్తి ఏంటి, గత ఎన్నికల్లో తిరువూరుకు సంబంధించి నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ ఎక్కడో కొవ్వూరులో ఉన్న జవహర్ను తెచ్చి తిరువూరు నుంచి పోటీ చేశారు, ఆయన కూడా ఓడిపోయారు. నాకు ఇన్ఛార్జిగా ఉన్న అవకాశం ఇవ్వలేదు, ఇప్పుడు కూడా అవకాశం ఇస్తారో లేదో గ్యారంటీ లేదు. తెలుగుదేశం పార్టీ నన్ను అన్యాయం చేసిందన్న అసంతృప్తి ఆయనలో ఉంది. ఈ అసంతృప్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసిందన్న వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఈసారి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న స్వామిదాస్ వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవటం, వెంటనే ఆయనకి టికెట్ కూడా కేటాయించడం, ఇన్ఛార్జిగా ప్రకటించడం అనేవి చకచక జరిగిపోయాయి. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లగట్ల స్వామిదాస్ తిరువూరు నుంచి బరిలో దిగబోతున్నారు. రక్షణ నిధికి మరి వేరే పార్టీ నుంచి టికెట్ ఉంటుందా ఉండదనేది కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే రక్షణ నిధికి సంబంధించి ఈ పరిణామాలు చోటు చేసుకోవడానికి కరెక్ట్గా 2 రోజుల ముందే కదలరా సభల్లో భాగంగా చంద్రబాబు నాయుడు తిరువూరులో సభలో రక్షణ నిధి అవినీతి మీద చాలా విస్తృతంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే అక్కడ టికెట్ ఆశిస్తున్న మిగతా తెలుగుదేశం పార్టీ నేతలు రక్షణ నిధిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను, ఆ వీడియో క్లిప్పులను మొత్తం నియోజకవర్గంలో ట్రోల్ చేస్తున్నాయి. అంటే రక్షణ నిధి మనకు వద్దు, రక్షణ నిధి మీద వ్యతిరేకత ఉందని స్వయాన మన పార్టీ అధినేత చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రక్షణ నిధిని మనం చేర్పించుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఒక భావనలో తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం ప్రయత్నం చేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. చూద్దాం మరి రక్షణ నిధి విషయం ఏం కాబోతుందో. ఈసారి అయితే నల్లగట్ల స్వామిదాస్ తిరువూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. నెక్స్ట్ మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. సీనియర్ పొలిటీషియన్ మల్లాది విష్ణు అందరికీ తెలిసిన నేత. అయితే అనూహ్యంగా మల్లాది విష్ణును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది. ఎక్కడా స్థానచలనం కూడా చేయలేదు. అలాగే ఎమ్మెల్సీ ఇస్తారని ఒక హామీ ఇచ్చారన్న ఒక ప్రచారం అయితే జరుగుతోంది.
ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఏంటంటే మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ నుంచి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన పక్కన పెట్టి పక్క నియోజకవర్గం నుంచి నేతను తెచ్చి ఇన్ఛార్జ్గా నియమించారు. ఈ మార్పులు చేర్పుల భాగంగా ఎలాంటి మార్పు జరిగిందో మనం చూద్దాం ఒకసారి. వెల్లంపల్లి శ్రీనివాసరావు మాజీ మంత్రి, జగన్మోహన్ రెడ్డి తొలి విడత కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆయన విజయవాడ పశ్చిమకు ఇప్పుడు సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన స్థానం కాదని పక్కనున్న విజయవాడ సెంట్రల్కు వెల్లంపల్లి శ్రీనివాస్ను ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా రంగంలో దించబోతున్నారు. అయితే మొన్నటి వరకు కూడా ఒక అనుమానం కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ అనుమానం ఏంటి? వంగవీటి రాధాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బాగా ప్రయత్నం చేస్తుంది. అయితే ఆయన టీడీపీతో ఉంటారనేది క్లియర్ కట్గా సిగ్నల్స్ ఇచ్చేశారు. ఎందుకంటే విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడు, నగర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న బొప్పన భవకుమార్కి సంబంధించి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వీళ్ళకి అసంతృప్తి వ్యక్తం చేశారో లేదో వెంటనే వంగవీటి రాధా బొప్పన భవకుమార్ ఇంటికి వెళ్ళి మీరు టీడీపీలోకి రావాలి, మీరు అందరూ టీడీపీలో ఉండాలని టీడీపీలోకి చేర్పించిన పరిస్థితి. అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేను, టీడీపీకే కంకణబద్ధుడై ఉన్నాను అనే ఒక సిగ్నల్ రాజకీయంగా వంగవీటి రాధా పంపించేశారు. లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ వంగవీటి రాధా ఒప్పుకుంటే విజయవాడ సెంట్రల్, లేదంటే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా 2 ఆఫర్స్ను పెట్టిందనేది క్లియర్ కట్గా అది బయటకు కూడా వచ్చేసింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్న కొడాల నాని మాజీ మంత్రికి వంగవీటి రాధా అత్యంత సన్నిహితుడు, చాలా క్లోజ్ ఫ్రెండ్. అలాగే తెలుగుదేశం పార్టీ మీద టికెట్ మీద గెలిచి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా వంగవీటి రాధా అంతే క్లోజు. అలాంటి వంగవీటి రాధాను వాళ్ళిద్దరిని ఉపయోగించి తేవాలని చూసిన ఆ ప్రయత్నాలు బెడ్స్ కొట్టిన వాతావరణంలో ప్రస్తుతం అయితే వెల్లంపల్లి శ్రీనివాస్కు కొంత లైన్ క్లియర్ అయినట్టే. ఆయన విజయవాడ సెంట్రల్గా ఇన్ఛార్జిగా ప్రకటించినప్పుడు కూడా మళ్ళీ వంగవీటి రాధా వస్తారేమో, మళ్ళీ నా సీటుకి మళ్ళీ ఎసరేమో అన్న ఒక భయం అయితే వెల్లంపల్లి శ్రీనివాసరావులోనూ ఆయన అనుచర గణంలోనూ ఉంది. కానీ వంగవీటి రాధా ఇంకా టీడీపీతో ఉండడానికి దాదాపు ఫిక్స్ అయిన వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆయనైతే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు పార్టీ పరంగా ఆయన కార్యక్రమాల్లో కొంత పాల్గొంటున్న పరిస్థితి. అయితే మల్లాది విష్ణు ఎప్పుడైతే ఈ టికెట్ నిరాకరించారో ఆ తర్వాత ఆయన ఓపెన్గా బయటికి కనిపించడం లేదు, గుంభరంగా ఉన్నారు. మరి మల్లాది విష్ణులో అసంతృప్తి చల్లారిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి దేనికి ఆయన ఓకే అయినట్టేనా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, నేను అందరం ఒకటే, మేమందరం కలిసి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించేటట్టుగా ప్రయత్నం చేస్తాను మొన్న ఒక ప్రకటన చేశారు. కాబట్టి మరి మల్లాది విష్ణు ఏ స్థాయిలో సహకరిస్తారనేది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. నెక్స్ట్ చూద్దాం. పెనమలూరు కొలుసు పార్థసారథి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ. పెనమలూరు అనేది మనకు చూస్తే విజయవాడ సిటీకి కొంత సమీపంలో ఉన్న నియోజకవర్గాల్లో పెనమలూరు ఒకటి. కొలుసు పార్థసారథి ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన గతంలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన చాలా సీనియర్ పొలిటీషియన్ కొలుసు పార్థసారథి. పెనమలూరు నుంచి ఆయన విజయం సాధించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందు నుంచి కూడా పెనమలూరు సంబంధించి మీరు నియోజకవర్గం మారాలి అన్న ఒక ఒత్తిడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత 4-5 నెలల నుంచే కొలుసు పార్థసారథి మీద స్టార్ట్ అయింది. అయితే 2 సార్లు కూడా యాదవ్ సమాజ వర్గానికి చెందిన పార్థసారథి 2 విడతల క్యాబినెట్లోనూ ఖచ్చితంగా తనకు అవకాశం దక్కుతుందని వేచి చూశారు. 2వ విడతలో కూడా అవకాశం ఎప్పుడు దక్కలేదు. ఆయనలో అసంతృప్తి అనేది ఎక్కువైపోయింది. ఈ వాతావరణంలో మళ్ళీ నియోజకవర్గం మారమని చెప్పడం పుండె మీద కారం చెల్లినట్టు అయ్యిందన్నది కొందరు రాజకీయ విశ్లేషకుల మాట. ఈ నేపథ్యంలో ఇంకా కొలుసు పార్థసారథి ఓపెన్ అయిపోయారు. మాలాంటి వారిని జగన్మోహన్ రెడ్డి గుర్తించట్లేదు అంటూ ఆయన ఒక వేదిక పైన మాట్లాడడం, అదే వేదిక పైన ఉన్న మంత్రి జోగి రమేష్ వెంటనే హుటాహుట్న స్టేజ్ నుంచి దిగిపోవటం, ఇలాంటి పరిణామాలను కూడా చోటు చేసుకున్నాయి. అంటే పెనమలూరు ఎపిసోడ్ కొంత హీట్ ఎక్కుతోంది. పార్థసారథి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ వైసీపీలో మొదలైపోయింది. ఆ నేపథ్యంలో కొలుసు పార్థసారథిని పార్టీ హైకమాండ్ మళ్ళీ 2వ పిలవడం, నేను పెనమలూరు తప్పించి ఇంకెక్కడ పోటీ చేయని ఆయన సస్యమేర అనటం, ఈ నేపథ్యంలోనే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయిపోయింది. అటు కొలుసు పార్థసారథికి టికెట్ నిరాకరించారు. పెనమలూరుకు సంబంధించి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ చోటు చేసుకున్నా. ఎవరిని తెచ్చారో మనం ఒకసారి చూస్తే జోగి రమేష్ ప్రస్తుతం ఆయన పెడన శాసనసభ్యుడిగా ఉన్నారు. జోగి రమేష్ను పెనమలూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ప్రకటించింది. అయితే ఇక్కడ జోగి రమేష్ కూడా పెనమలూరు నుంచి పోటీ చేయడానికి అంత ఇష్టం లేదన్నదే పార్టీ వర్గాల మాట, జోగి రమేష్ అనుచరుల మాట. అయినప్పుడు కూడా హైకమాండ్ ఒప్పించిందనేది ఇప్పటికీ చర్చ జరుగుతోంది. ఎందుకంటే జోగి రమేష్ పెడన నుంచి విజయం సాధించినప్పుడు కూడా ఆయన అటు మైలవరంపై దృష్టి పెట్టి ఉంచారు. ఎందుకంటే జోగి రమేష్ సొంత స్వగ్రామం మైలవరం నియోజకవర్గంలో ఉంది. మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్కు అలాగే జోగి రమేష్కి మధ్య నువ్వా నేను అన్నట్టుగా గత కొద్ది రోజులుగా రాజకీయం నడిచింది. ఈ నేపథ్యంలో మళ్ళీ మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చిన నేపథ్యంలో కొంత జోగి రమేష్ కొంత అసంతృప్తిగా ఉన్నారు అధిష్టానం నిర్ణయం పట్ల. ఇలాంటి నేపథ్యంలో పెనమలూరు నుంచి కొలుసు పార్థసారథిని పక్కన పెట్టి
జోగి రమేష్ను నియోజకవర్గం మార్పు చేశారు. ఇప్పుడు మరి పెనంలూరు నుంచి ఎలా నెగ్గుకు వస్తారనేది అత్యంత కీలకమే జోగి రమేష్. అయితే కొలుసు పార్థసారథి 21న తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. దాదాపు పెనంలూరు టికెట్ ఆయనకి ఖరారైందన్నది టీడీపీలో చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీరు నూజివీడు వెళ్ళాలి, అక్కడ యాదవ సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్నాయని నాకు ఆఫర్ చేశారంటున్నారు. ఖచ్చితంగా నాకు పెనంలూరు కావాలని కొలుసు పార్థసారథి ఇన్సిస్ట్ చేశారు. దానికి చంద్రబాబు నాయుడు కూడా దాదాపు తల ఊపారన్నదే తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ. మచిలీపట్నం ఎంపీ టికెట్ కూడా ఆఫర్ చేసినప్పటికీ నాకు ఎంపీగా వెళ్ళడం అసలు ఇష్టం లేదు, ఎమ్మెల్యేగా ఈ లోకల్ పాలిటిక్స్లోనే ఉంటాను, ఓడినా గెలిచినా అని చాలా స్పష్టంగా పార్థసారథి టీడీపీ హైకమాండ్కు చెప్పారంటున్నారు. 21న చేరబోతున్నారు కాబట్టి మరి ఆ సభలోనే పెనంలూరు ఇన్ఛార్జిగా పార్థసారథి ఉంటారు ఇక నుంచి అని మరి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారా లేదనేది ఆసక్తికరమే. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉన్నారు. పార్థసారథి వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో బోడే ప్రసాద్ అలిగారు. వెంటనే మనకు తెలుసు ఇంకో శాసనసభ్యుడు ప్రస్తుతం విజయవాడకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఉన్న శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ను చంద్రబాబు రంగంలో దించి బోడే ప్రసాద్ ఇంటికి పంపించి అర్థం చేసుకోవాలి పార్టీ విజయం ఇంపార్టెంట్ అని పార్టీ అధినేత చెప్తున్నారని చెప్పడం ఇవన్నీ ఉన్నాయి. ఈ అన్ని ఈక్వేషన్స్ నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు పెనంలూరుకి ఫైనలైజ్ చేసేస్తారా? పెనంలూరు ఫైనలైజ్ చేస్తే మరి బోడే ప్రసాద్ ఎలా రెస్పాండ్ అవుతారు? వీటన్నిటికీ సమాధానం మనకు రానున్న రోజుల్లో తెలియబోతోంది. నెక్స్ట్ చూద్దాం. బుర్రా మధుసూదన్ యాదవ్ కనిగిరికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. బుర్రా మధుసూదన్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టింది. అంటే జాబితాలు ప్రకటనకు ముందే బుర్రా మధుసూదన్ యాదవ్ను పక్కన పెడతారన్న ప్రచారం జిల్లాలో బాగా విస్తృతంగా ఉంది. అందులోనూ హైకమాండ్ 1-2 సార్లు పిలిచిన నేపథ్యంలో మార్పు తథ్యం అనుకున్నారు, అలాగే జరిగింది. బుర్రా మధుసూదన్ యాదవ్లో ఎవరిని తెచ్చారో ఒకసారి చూద్దాం. దద్దాల నారాయణ యాదవ్ను కనిగిరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో దించుతోంది. అయితే ఇక్కడ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వడం అనేది ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఇక్కడ కనిపిస్తోంది. మరి బుర్రా మధుసూదన్ యాదవ్ అంత ఎక్కువగా అసంతృప్తి వ్యక్తం చేయలేదు కాబట్టి సహకరిస్తామని పార్టీ హైకమాండ్కు మాట ఇచ్చారంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికైతే సమస్య లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. నెక్స్ట్ టీజర్ సుధాకర్ బాబు సంతనూతలపాడు ఇది తొలి లిస్టులోనే బయటకు వచ్చిన అంశం మనం చూసాం. ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న సుధాకర్ బాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన నేత, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది సుధాకర్ బాబుకి. ఆయన్ని పూర్తిగా దూరం పెట్టిన నేపథ్యంలో ఆయన పూర్తిగా అసంతృప్తితో రగిలిపోతున్నారు, బాగా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు పార్టీకి కూడా కొంత దూరంగా ఉన్న వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. ఇక్కడ ఎలాంటి మార్పు జరిగిందో ఒకసారి చూద్దాం. మేరుగు నాగార్జున ప్రస్తుతం వేమూరు శాసనసభ్యుడిగా ఉన్నారు. 2వ విడత కేబినెట్లో మంత్రిగా చోటు దక్కించుకొని ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. స్థానచలనంలో భాగంగా వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం గుంటూరులో ఉంది, అది గుంటూరు జిల్లా పరిధికి ఉంది. దాని నుంచి షిఫ్ట్ చేసి సంతనూతలపాడు నియోజకవర్గానికి మేరుగు నాగార్జున ఇన్ఛార్జిగా నియమించారు. మేరుగు నాగార్జున ఈసారి ఇక్కడ సిట్టింగ్ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అయితే సుధాకర్ బాబు ఎంతవరకు సహకరిస్తారనేది కొంత డౌట్గానే కనిపిస్తోంది. సుధాకర్ బాబు ఆల్రెడీ వైఎస్ షర్మిలకు టచ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్నారు, పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. కాబట్టి ఆమెతో పాటు కలిసి అడుగు వేయబోతున్నారని చర్చ జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో రంగంలో దిగబోతుంది కాబట్టి టీజర్ సుధాకర్ బాబు సంతనూతలపాడు నుంచి రంగంలో దిగితే ఒకవేళ ఓట్లు చీల్చితే అది కొంత మేరుగు నాగార్జునకు ఇబ్బంది కావచ్చన్న చర్చ కొంత బలంగా సాగుతోంది. అయితే మేరుగు నాగార్జున సంబంధించి సంతనూతలపాడుతో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కొన్ని ఆయన వ్యాపారాలకు సంబంధించి సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోనే ఆయన వ్యాపారాలు నడుస్తున్నాయి. కొంత బంధువర్గం అలాగే కొంత అనుచర వర్గం కూడా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. అయితే మార్పులు చేర్పుల్లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టడం, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే త్వరలో కాంగ్రెస్లో చేరబోతున్నారన్న ప్రచారం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారన్న వార్తలు ఇవన్నీ వెరసి చూస్తున్నప్పుడు కొంత సుధాకర్ బాబు రంగంలో దిగితే పరిస్థితి ఏంటన్నది ఒక అనుమానం, ఒక డౌటు, ఒక రకమైన భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లోనైతే ఉంది. నెక్స్ట్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రస్తుతం దర్శి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్ ఎన్ఆర్ఐ రిటర్న్. ఆయన మొన్న జరిగిన మార్పులు చేర్పుల భాగంగా పూర్తిగా మద్దిశెట్టి వేణుగోపాల్ను పక్కన పెట్టారు. అయితే ఒక చర్చ ఏంటంటే మద్దిశెట్టి వేణుగోపాల్కి వేరే అవకాశం కూడా ఇవ్వచ్చు అన్నది ఒక చర్చ జరుగుతోంది. ఒంగోలుకు సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డికి నేను టికెట్ ఇవ్వనని బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖం మీద జగన్మోహన్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన నేపథ్యంలో మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు కూడా అక్కడ వినిపిస్తోంది. మరి మద్దిశెట్టి వేణుగోపాల్కి అక్కడ అవకాశం ఇస్తారా ఇవ్వరా అనేది తేలిపోబోతోంది. ఒకవేళ ఇస్తే ఆయన కొంత సేఫ్ జోన్లో ఉన్నట్టే, ఆయనకు ఓరట్ లభించినట్టే. ఇవ్వకపోతే మరి ఆయన ఎలా వ్యవహరిస్తారనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. అయితే ఇక్కడ దర్శిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ని పక్కన పెట్టి ఎవరిని పెట్టారో మనం చూద్దాం. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శికి సంబంధించి బూచేపల్లి ఫ్యామిలీ
రాజకీయంగా అక్కడ చాలా రోజుల నుంచి రాజకీయంగా నియోజకవర్గంతో అవినాభావ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దర్శి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అభ్యర్థిగా రంగంలో దించుతోంది. మద్దిశెట్టి వేణుగోపాల్ కనుక స్థానచలనం జరగకపోతే, అంటే రానున్న మార్పులు చేర్పుల భాగంగా ఎంపీగా అవకాశం ఇస్తారన్న ప్రచారంలో ఒకరు ఎంపీగా అవకాశం ఇవ్వకపోతే ఆయన ఎలా వ్యవహరిస్తారు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విజయానికి సహకరిస్తారా లేదన్నది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్, గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం అనకాపల్లి శాసనసభ్యుడిగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. గుడివాడ అమర్నాథ్కి సంబంధించి పక్కన పెట్టడం అనేది కొందరికి అది షాక్ తగిలినట్టుగానే అయ్యింది. గుడివాడ అమర్నాథ్ కూడా షాక్ తగిలినట్టు అయింది. అయితే ఇంటర్నల్గా జరుగుతున్న ప్రచారం ఏంటంటే అసలు గుడివాడ అమర్నాథ్ ఈసారి నేను అనకాపల్లి నుంచి పోటీ చేయను, యలమంచిల నుంచి పోటీ చేస్తానని హైకమాండ్కు చెప్పినట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది. అయితే గుడివాడ అమర్నాథ్ను పూర్తిగా పక్కన పెట్టినప్పటికీ ఇప్పటికైతే కొంత ఆయన సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఏదో ఒక నియోజకవర్గం అయితే ఖచ్చితంగా కేటాయిస్తారన్న ప్రచారం అయితే జరుగుతోంది. ఇక్కడ గాజువాక పేరు వినిపిస్తోంది, అలాగే యలమంచిలి, ఈ రెండు నియోజకవర్గాల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గాజువాకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగిరెడ్డిని పక్కన పెట్టి కొత్త ఇన్ఛార్జిను ఆల్రెడీ అనౌన్స్ చేసిన నేపథ్యంలో మరి అక్కడ గుడివాడ అమర్నాథ్కి అవకాశం ఇస్తారా ఎవరిదనేది ఆసక్తికరం. ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ నివాసం కొంత గాజువాక నియోజకవర్గ పరిధిలో ఉంటుంది కాబట్టి అక్కడ ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయన్నది ఒక చర్చ జరుగుతోంది. అయితే గుడివాడ అమర్నాథ్ ఫోకస్ అంతా యలమంచిలిపై ఉందంటున్నారు. కానీ యలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కన్నబాబురాజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమర్నాథ్ను అడుగు పెట్టనివ్వబోనని ఆ పార్టీ నేతల సమావేశంలోనూ అలాగే పార్టీ అనుచరులతో ఇంటర్నల్ టాక్స్లో ఆయన కొన్ని ప్రకటనలు చేస్తున్నారన్న చర్చ విశాఖ జిల్లా రాజకీయాల్లో ఉంది. కాబట్టి ఒకవేళ గుడివాడ అమర్నాథ్కు యలమంచిలి కేటాయించి యలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కన్నబాబురాజును పక్కన పెడితే మరి ఆయన సహకరిస్తారా సహకరించడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. ఇలా చూసుకుంటున్నప్పుడు కొంత గాజువాక సేఫ్ జోన్ సీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందన్న చర్చ జరుగుతోంది. మరి గాజువాక కూడా లభించకపోతే గుడివాడ అమర్నాథ్కు మరి ఇంకెక్కడ సీటు దక్కదా అన్న ఒక ప్రచారం కూడా ఒకవైపు జరుగుతోంది. ఇక్కడ ఎవరిని తెచ్చారో ఒకసారి చూద్దాం. ఇక్కడ మలసాల భరత్ కుమార్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించారు. మలసాల భరత్ కుమార్ వాళ్ళకు వ్యాపారాలు ఉన్నాయి, కొన్ని వ్యాపారవేత్తగా వాళ్ళకి పేరుంది. అయితే ఇక్కడ మంత్రిని పక్కన పెట్టి అలాగే ఇక్కడ నుంచి టికెట్ ఆశించిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావుని పక్కన పెట్టి మలసాల భరత్ కుమార్ ఇన్ఛార్జిగా పోస్ట్ దక్కించుకోవడం, త్వరలో అభ్యర్థిగా రంగంలో దిగిపోతుండడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. ఇప్పటికే దాడి వీరభద్రరావు ఆయన తనయుడు దాడి రత్నాకర్ చంద్రబాబు నాయుడిని కలిశారు, తెలుగుదేశం పార్టీలో చేరిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్, తిప్పల నాగిరెడ్డి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం గాజువాక సిట్టింగ్ శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి. అయితే తిప్పల నాగిరెడ్డి ఎందుకు ఎక్కువ మందికి తెలుసంటే గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 నియోజకవర్గాలు గాజువాక, భీమవరం, ఈ 2 స్థానాల్లో ఆయన ఓడిపోయారు. గాజువాకలో పవన్ కళ్యాణ్ మీద గెలిచిన అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి. తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్ మీద ఎమ్మెల్యే అభ్యర్థికి విజయం సాధించారు, సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. అయితే కొంత సర్వేలు ప్రతికూలంగా ఉన్న నేపథ్యం, పార్టీ ద్వితీయ శ్రేణి నుంచి కూడా సహకారం లభించకపోవచ్చన్న అనుమానం, ఈ 2 పాయింట్ల నేపథ్యంలో తిప్పల నాగిరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి టికెట్ ఇవ్వలేమంటూ చెప్పేసిన నేపథ్యం. కొంత ప్రారంభంలో తిప్పల నాగిరెడ్డి ఆయన తనేడు కొంత డిఫర్ అయినా తర్వాత వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి నేతలు రంగంలో దిగి కొంత దాన్ని సర్దుబాటు చేశారంటున్నారు. అయితే ఈయన ప్లేస్లో ఎవరిని తెచ్చారో ఒకసారి చూద్దాం. ఈయన ప్లేస్లో వరకూటి రామచంద్రరావు కార్పొరేటర్గా ఉన్నారు. ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రంగంలో దించింది. అయితే ఇక్కడ వరకూటి రామచంద్రరావుకు మరి టికెట్ గ్యారంటీ అంటే గ్యారంటీ అవునా కాదా అని చెప్పలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది. నేను ఇందాక చెప్పాను, అనకాపల్లిలో సీటు దక్కని మంత్రి అమర్నాథ్ గాజువాక నుంచి అభ్యర్థి కావచ్చన్న ప్రచారం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ అమర్నాథ్ను రంగంలో దించితే వరకూటి రామచంద్రరావును ఎలా సర్దుబాటు చేస్తారనేది ఒక ఆసక్తికరమైన అంశమే. నెక్స్ట్, గొల్ల బాబురావు ప్రస్తుతం పాయకురావుపేట సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. గొల్ల బాబురావును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా టికెట్ ఇవ్వలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి త్వరలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒక రాజ్యసభ స్థానానికి గొల్ల బాబురావును అభ్యర్థిగా ప్రకటించడం అనేది ఒక పెద్ద ఊరటగానే మనం చూడాలి. ఒక రకంగా తనకు అది ప్రమోషన్ అంటూ ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా పెద్దల సభలో జగన్మోహన్ రెడ్డి నాకు అవకాశం కల్పించారంటూ పార్టీ హైకమాండ్కి ఆయన థ్యాంక్స్ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఒక రకంగా ఇక్కడ సీట్ నిరాకరించినప్పటికీ సీట్ నిరాకరిస్తున్నామని హైకమాండ్ గొల్ల బాబురావును ముందే పిలిచి చెప్పిన నేపథ్యంలో గొల్ల బాబురావు ఎక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. నాకు సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నాను, నాకు ఎందుకు సీట్ ఇవ్వరని గలాట కూడా పెట్టుకోలేదు. పార్టీ గెలిపే నాకు ముఖ్యం, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని శిరసావహిస్తాను, మీ వల్ల నాకు ఈ గుర్తింపు వచ్చిందని జగన్మోహన్ రెడ్డికి చెప్పడం, ఇక్కడ ఎలాంటి సమస్య లేకుండా మీరే అభ్యర్థిని పెట్టినా నేను సహకరిస్తానని స్పష్టమైన హామీ ఇవ్వడం,
ఇదే గొల్లబాబురావుకు బాగా ప్లస్గా మారిందని ఆ పార్టీ నేతలు ఎక్కువగా చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చాలా సానుకూలంగా టికెట్ ఇవ్వట్లేదంటే ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేయకుండా చాలా సానుకూలంగా స్పందించిన తీరు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దానికి ప్లస్ పాయింట్గా మారిందంటున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా రాజ్యసభకు ఆయన అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం అనేది జరిగిపోయింది. అయితే ఇక్కడ ఎవరిని తెచ్చారో ఒకసారి చూద్దాం. ఇక్కడ కంబాల జోగుల్ని తెచ్చారు. కంబాల జోగులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. రాజాం నుంచి పాయకరావుపేట దాదాపు 152 కిలోమీటర్ల దూరం 152 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంబాల జోగులను ఈ నియోజకవర్గానికి తెచ్చారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న కారణాలు కూడా ఉన్నాయి. పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం గత ఎన్నికల్లో కాకుండా అంతకుముందు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేత అనిత ఇక్కడ పోటీ చేశారు. ఆమె గత ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ ఈసారి పాయకరావుపేట నుంచి ఆమె రంగంలో దిగబోతున్న వాతావరణం అయితే ఉంది. కానీ అక్కడున్న సోషల్ ఈక్వేషన్స్లో భాగంగా ఖచ్చితంగా క్యాండిడేట్ ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది. అందులోనూ గతంలో టీడీపీ నేత అనితకు అలాగే జనసేన కార్యకర్తలకు మధ్య కొన్ని విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఈసారి అనిత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్న జనసేన ఖచ్చితంగా సహకారం అందించదు, దాన్ని కూడా మనం క్యాష్ చేసుకోవాలన్న లెక్కల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంబాల జోగుల్ని ఇక్కడ రంగంలో దించిందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ. నెక్స్ట్ చూద్దాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి మనకు తెలుసు తొలి జాబితాలోనే ఇది అవుట్ అయిపోయింది. ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించి మంగళగిరి సిట్టింగ్ శాసనసభ్యుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ఈ ప్రకటన రాకముందే ఆయన ఓపెన్గా పార్టీకి రాజీనామా చేశారు, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే షర్మిలతో పాటు నేను కాంగ్రెస్ పార్టీలో అడుగేయబోతున్నానని ప్రకటన కూడా చేసి ఆల్రెడీ వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని తన కుమారుడు నిశ్చితార్థానికి ఆహ్వానం పలకడానికి వెళ్ళినప్పుడు కూడా ఆమెతో పాటు తాడేపల్లి నివాసం వరకు వెళ్ళి బయటన ఆయన ఆగిపోయారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించి మనం చూసుకుంటే 2 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన నేత. అలాగే అటు చంద్రబాబు నాయుడు మీద నడుస్తున్న కేసులకు సంబంధించి ఒకటి ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు జరుగుతున్న అంశం మనకు తెలుసు. అంటే ఈ విధంగా ఒక కమిటెడ్ కార్యకర్తగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉన్నప్పటికీ ఈసారి ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంగళగిరి టికెట్ ఇవ్వకపోవడం పైన చాలా విస్తృతంగానే చర్చ జరిగింది. అయితే దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న వివరణ ఏంటంటే గత ఎన్నికల్లోనే సర్దుబాటు చేశాం, వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా బీసీకి ఇక్కడ అవకాశం కల్పిస్తాం, మీరు సహకరించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికి ముందే చెప్పామనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్తున్న మాట. ఇక్కడ మార్పులు చేర్పుల మార్గంగా ఎవరిని తెచ్చారో ఒకసారి చూద్దాం. ఇక్కడ గంజి చిరంజీవిని మంగళగిరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించబోతోంది. చేనేత సామాజిక వర్గానికి చెందిన నేత, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆప్కో చైర్మన్గా ఆయన ప్రస్తుతం ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్గా పదవిలో ఉన్నారు. ఇదే గంజి చిరంజీవి గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గంజి చిరంజీవి రంగంలో ఉండబోతున్నారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగొచ్చన్న ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎఫెక్ట్ ఏమైనా గంజి చిరంజీవి మీద పడుతుందా లేదన్నది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. అదే అక్కడ గెలుపు ఓటములను డిసైడ్ చేయబోతుందన్న చర్చ ఉండబోతుంది. ఎందుకంటే ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ తిరిగి రంగంలో ఉండబోతున్న నేపథ్యంలో మంగళగిరి అనేది చాలా హాట్ సీటు. గత ఎన్నికల్లో నారా లోకేష్ అక్కడి నుంచి ఓడిపోయారు. అయితే నారా లోకేష్ నియోజకవర్గం మారుతారన్న ఒక చర్చ జరిగినప్పటికీ నేను ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలుస్తాను, ఓడిన చోటే వెతుక్కుంటానంటూ ఆయన స్టేట్మెంట్ మనం ఆ మధ్యకాలంలో చూసాం. అందుకే మంగళగిరి నుంచి ఆయనే రంగంలో ఉండబోతున్నారు. కాబట్టి మంగళగిరిలో నారా లోకేష్ వర్సెస్ గంజి చిరంజీవి మధ్య పోటీ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో దిగితే ఆయన ఓట్లు చీల్చితే ఎవరికి నష్టం జరుగుతుందన్నది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. నిజంగా ఆ స్థాయిలో ఓట్లు చీల్చగలుగుతారు ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుమానం కూడా మరోవైపు ఉన్న పరిస్థితుల్లో ఈసారి మంగళగిరి ఎన్నిక అనేది కొంత ఆసక్తికరమైంది. నెక్స్ట్ చూద్దాం. మద్దాలగిరి గుంటూరు వెస్ట్. యాక్చువల్గా ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కాదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద శాసనసభ్యుడిగా గెలిచి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లోజ్గా మూవ్ అవుతున్న శాసనసభ్యుల్లో మద్దాలగిరి ఒకరు. అయితే మద్దాలగిరికి దురదృష్టం వెంటాడిందని ఆ పార్టీ నేతలు, ప్రధానంగా మద్దాలగిరి అనుచరులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉంటే చివరికి టికెటే గల్లంత అయిపోయిందన్నది ఇప్పుడు చర్చ. మద్దాలగిరికి ఎక్కడ స్థానచలనం కూడా చేయలేదు. చిలకలూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి విడదల రజనీని గుంటూరు వెస్ట్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానచలనం కల్పించింది. ప్రస్తుతం గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా
విడుదల రజనీ ఉన్నారు, ఆమె ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మరి మద్దాలగిరి సహకరించరనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. మద్దాలగిరి విడుదల రజనీతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ కొంత అసంతృప్తిగా ఉన్నారు. మద్దాలగిరి వర్గం మాత్రం ఈసారి విడుదల రజనీకి సపోర్ట్గా పని చేయకపోవచ్చన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్, ఎలీజా చింతలపూడికి సంబంధించి గోదావరి జిల్లాకు సంబంధించి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. అయితే ఎలీజాకు సంబంధించి మీకు టికెట్ ఇవ్వమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేసింది. సర్వేలు కూడా తెర ముందుకు పెట్టారు. మీకు అనుకూలంగా లేదు, అక్కడ పోటీ చేస్తే ఓడిపోతారని చెప్పారు. కానీ ఎలీజాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆఫర్ ఇచ్చింది, అమలాపురం ఎంపీగా మీరు బరిలో దిగండి అని. బట్ దాన్ని ఎలీజా తిరస్కరించారు. అయితే ఈ అంతా జరుగుతున్న క్రమంలోనే ఎలీజా ఇంకా మీడియా ముందుకు వచ్చి ఇది చాలా అన్యాయం చేశారు, ఏ సర్వేలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పాయి, మాకు సరైన ప్రాతినిధ్యం లభించట్లేదు, పార్టీ తీరు కొందరు పెద్దల తీరు కరెక్ట్ కాదని ఓపెన్గానే ఆయన మాట్లాడిన నేపథ్యంలో దాదాపు ఇంక ఎలీజాకు ఎలాంటి అవకాశం లేనట్టే. ఇటు ఎమ్మెల్యే పదవి పోయింది, ఇప్పుడు ఎంపీగా కూడా ఆయన వెళ్ళనని ఆయనే చెప్పేశారు. కాబట్టి అలాగే మీడియా ముందుకు వచ్చి పార్టీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఇంక ఎలీజాకు దాదాపు డోర్స్ క్లోజ్ అయినట్టే. అయితే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలీజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతలపూడి నుంచి రంగంలో దిగబోతున్నారు అంటున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే చింతలపూడి నుంచి రంగంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇబ్బంది ఏమైనా కలుగుతుందా అన్న ఒక రకమైన ఉత్కంఠ కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. ఇక్కడ మార్పులు చేర్పులో ఎవరు తెచ్చారో మనం చూద్దాం. కంబం విజయరాజును ఇక్కడ చింతలపూడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి రంగంలో దించుతోంది. కంబం విజయరాజు ఆర్టీఏ అధికారి, కొద్ది రోజుల కిందటే పదవికి రాజీనామా చేసి ఇప్పుడు అభ్యర్థి అయ్యారు. అయితే ఈ కంబం విజయరాజు ఎవరంటే ప్రస్తుతం శాసనమండలి చైర్మన్గా ఉన్న కొయ్యే మోషన్ రాజుకు సమీప బంధువు కంబం విజయరాజు. ఆయనకి ఈసారి అవకాశం దక్కింది. అయితే ఇక్కడ సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న ఎలీజాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఎలీజా కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. కాబట్టి అంతకుమించి ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి మరి నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓటు షిఫ్ట్ అవుతుంది, ఎస్సీసు మైనార్టీసు మాకే ఓట్లేస్తారు అన్న లెక్కలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. కాబట్టి మరి నిజంగా ఎలీజా ఎఫెక్ట్ చూపిస్తారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటే, కంబం విజయరాజు నెగ్గుకు రాగలరు అనేది కొంత ఆసక్తికరమైన అంశంగానే కనిపిస్తోంది. నెక్స్ట్, గోరంట్ల మాధవ్. మనం ఇప్పటివరకు చూసాం ఎమ్మెల్యేలకు సంబంధించి దాదాపు 28 మందిని పూర్తిగా పక్కన పెడితే అందులో ఇద్దరికి ఓరట్ లభించిన అంశం కనిపించింది. అలాగే గుడివాడ అమర్నాథ్కి సంబంధించి ఇంకా ఏదో ఒక ప్రకటన రావచ్చు అంటున్నారు ఆయనకి. అలాగే మనం చూస్తే ఇక్కడ దర్శి నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా ఏదో ప్రకటన రావచ్చు, ఇంకా వేరే దగ్గర అకామిడేట్ చేయొచ్చన్న చర్చ అయితే జరుగుతోంది. పూర్తిగా పక్కన పెట్టేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి 4 జాబితాల తర్వాత మీరు ఎనాలిసిస్ వింటున్నారు. అలాగే అక్కడ నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటి, టికెట్ దక్కని నేతల సహకరిస్తారా సహకరించారా, అక్కడ ఈక్వేషన్స్ అయితే అన్నిటికి సంబంధించి నేను చేస్తున్న ఎనాలిసిస్ మీరు ఆలకిస్తున్నారు. ఇక ఎంపీల విషయానికి వస్తే ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలు ప్రకటించింది. అయితే 3 ఎంపీలను సిట్టింగ్ ఎంపీలను పూర్తిగా దూరం పెట్టిన వాతావరణం అయితే మనకి చూసాం. అందులో మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సింది గోరంట్ల మాధవ్. హిందూపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గోరంట్ల మాధవ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా పెట్టింది. యాక్చువల్గా గోరంట్ల మాధవ్ పోలీస్ అధికారి, రాష్ట్ర పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 2014-19 మధ్య జేసీ బ్రదర్స్ వర్సెస్ గోరంట్ల మాధవ్ మధ్య రాజకీయ యుద్ధం ఏ స్థాయిలో జరిగిందో మనం చూసాం. దానికి తగ్గట్టుగానే గోరంట్ల మాధవ్ హిందూపురం ఎంపీ టికెట్ దక్కించుకోవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్లో ఎంపీ అయిపోవటం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ప్రారంభం నుంచి కొంత వివాదాల్లో చిక్కుకోవటం అనేది గోరంట్ల మాధవ్కు మైనస్ అయింది. కియా మోటార్కి సంబంధించి ఒక కార్యక్రమంలో ఆయన వ్యవహరించిన తీరు, కియా సంబంధించి మేనేజ్మెంట్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తీరు అప్పట్లో కొంత హైలైట్ అయిన అంశం. ఆ తర్వాత జరిగిన 1-2 సంఘటనలు అంటే అవి ఇక్కడ ప్రస్తావించడానికి వీల్లేని సంఘటనలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత దుమారానికే రేపాయి. అప్పుడున్న పరిస్థితుల్లో కొంత మందలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీఎం మందలించి ఊరుకున్నా ఆ తర్వాత గోరంట్ల మాధవ్కు సంబంధించి పక్కన పెట్టడానికి అది కూడా చాలా బలంగా పనిచేసిందన్న ఒక చర్చ బలంగా సాగుతోంది. కనీసం స్థానచలనం కూడా గోరంట్ల మాధవ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వేరే చోట కూడా అకామిడేట్ చేయని వాతావరణంలో ఇక్కడ కొత్త అభ్యర్థిని రంగంలో దించుతున్నారు. ఈసారి ఎవరు రంగంలో దిగుతున్నారో ఒకసారి చూద్దాం. జొలదరాశి శాంత హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు రంగంలో దిగుతున్నారు. ఈ జొలదరాశి శాంతకు ఆమె కూడా రాజకీయ నేపథ్యం ఉంది. కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి,
అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు శ్రీరాములు, మాజీ మంత్రి శ్రీరాములకు స్వయాన శాంత సోదరు అవుతారు. శాంత పార్టీలో చేరిన ఒక రోజులో అంటే 24 గంటల్లోనే ఆమెను హిందూపురం ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. అయితే గోరంట్ల మాధవ్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. పార్టీకి ఆయన ఖచ్చితంగా సహకరిస్తారన్న ఒక చర్చ కూడా ఉన్న నేపథ్యంలో మరి ఎంతవరకు జలదరాశి శాంత విజయానికి ఆయన సహకరిస్తారనేది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గానే కనిపిస్తోంది. నెక్స్ట్ సంజీవ్ కుమార్ ప్రస్తుతం కర్నూలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టింది. దూరం పెట్టడానికంటే ముందే సంజీవ్ కుమార్ ఓపెన్ అయిపోయారు. నాకు 5 ఏళ్లలో 2 సార్లు మాత్రమే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లభించింది. డాక్టర్గా ఎన్నో సర్జరీలు చేశాను. అలాగే మెడికల్ కాలేజీ సీట్లు పెరగడానికి కృషి చేశాను. ఇంకా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవ అందించలేకపోయాను, సహకారం లభించలేదంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సంజీవ్ కుమార్ను పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలతో సంజీవ్ కుమార్ టచ్లో ఉన్నారంటున్నారు. అయితే ఎంపీ టికెట్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి హామీ లభించలేదు. అయితే ఈ మార్పులు చేర్పుల భాగంగా కర్నూలు పార్లమెంటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించిన కొత్త ఇన్ఛార్జ్ ఎవరో ఒకసారి మనం చూస్తే గుమ్మనూరు జయరాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 2వ విడత కేబినెట్లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన కొంత అయిష్టంగానే ఎంపీగా వెళ్ళడానికి ఒప్పుకున్నారన్నది జరుగుతున్న చర్చ. అయితే ఎంపీగా నేను వెళ్ళడానికి సిద్ధపడిన నేపథ్యంలో అటు ఆలూరు టికెట్ తన సిట్టింగ్ స్థానాన్ని తన తనయుడు ఈశ్వర్కి ఇవ్వాలని జయరాం పార్టీ హైకమాండ్ కోరిన పార్టీ హైకమాండ్ నో చెప్పింది. ఖచ్చితంగా మీరు ఎంపీగా పోటీ చేయాల్సిందే అని చెప్పడంతో గుమ్మనూరు జయరాం కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. జడ్పీటీసీగాను విరూపాక్షను ఆలూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిగా అంటే ఇన్ఛార్జిగా ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. ఈసారి మంత్రి గుమ్మనూరు జయరాం కర్నూలు ఎంపీ బరిలో రంగంలో దిగబోతున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీని పూర్తి స్థాయిలో పక్కన పెట్టిన మరో నియోజకవర్గం ఏలూరుకు సంబంధించి పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఏలూరుకు సంబంధించి కోటగిరి శ్రీధర్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కోటగిరి శ్రీధర్ ఎవరంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసి చాలామందికి సుపరిచితుడైన కోటగిరి విద్యాధర్రావు తనయుడు కోటగిరి శ్రీధర్. గత ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేశారు. ఈసారి పోటీకి ఆయన విముఖత చూపించారు. కొద్ది రోజుల కిందటే బహిరంగంగా నేను ఎక్కడా పోటీ చేయనంటూ ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొత్త అభ్యర్థిని రంగంలో దించింది. ఆ మార్పు ఏంటో ఒకసారి మనం చూద్దాం. కారుమూరి సునీల్ కుమార్ ఈసారి ఏలూరు ఎంపీగా రంగంలో దిగబోతున్నారు. కారుమూరి సునీల్ కుమార్ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు తణుకు శాసనసభ్యుడు తనయుడు. యాక్చువల్గా కారుమూరి నాగేశ్వరరావును కానీ ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల నానిని కానీ ఎంపీగా పోటీ చేయాలని హైకమాండ్ కోరింది. బట్ వాళ్ళు మేము ఎమ్మెల్యేగానే పోటీ చేస్తామని గట్టిగా భీష్మించుకుని కూర్చోవడంతో చివరికి కారుమూరి సునీల్ కుమార్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించింది. యాదవ్ కమ్యూనిటీకి చెందిన కారుమూరి సునీల్ కుమార్కు ఇక్కడ సీట్ ఇవ్వడం వెనక కూడా ఏలూరు పార్లమెంట్ పరిధిలో కొన్ని నియోజకవర్గాల్లో యాదవ సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్నాయి. అలాగే ఒక ఓసీని తీసి బీసీకి ఇస్తున్నామన్న ఒక సిగ్నల్ కూడా రాజకీయంగా లాభిస్తుందన్న లెక్కలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారుమూరి సునీల్ కుమార్కు అవకాశం కల్పించిందంటున్నారు. ఎందుకంటే కోటగిరి శ్రీధర్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన ఓసీ కిందకు వస్తారు. ఇక్కడ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా ఓసీ సీట్లను కూడా మేము బీసీలకు ఇస్తున్నామని చెప్పుకునే దానికి పనికొస్తుందన్న ఒక పొలిటికల్ ఈక్వేషన్ కూడా దీని వెనక ఉందంటున్నారు. ఇక ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను పూర్తిగా దూరం పెట్టిన వాతావరణం మనం చూసాం. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ను, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ను, అలాగే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ని ముగ్గురు సిట్టింగ్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దూరం పెట్టేసింది. ఇక్కడ స్థానచలనం కూడా చేయలేదు, ఇంకెక్కడ వాళ్ళకి అవకాశం కూడా లేదు. ఇది ఓవరాల్గా ఎంపీలకు సంబంధించి అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తిగా పక్కన పెట్టేసిన సిట్టింగులు, వాళ్ళ నియోజకవర్గాల పరిస్థితులపై 10 టీవీ అనాలిసిస్.